Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం గత ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు వీడియోలో 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో అడిగిన కొన్ని మ్యాథ్స్ బిట్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలో ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో అనేది ఓన్లీ గ్రూప్ డి ఎగ్జామ్కి మాత్రమే కాకుండా ఎన్టీపీసీ అలాగే బ్యాంక్స్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. మీకు తెలియని ఏదైనా ఒక కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే దాన్ని నోట్ చేసుకుని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. The sum of two consecutive multiples of 6 is 66. Find the smaller of these two multiples. అంటే 6 యొక్క రెండు వరుస గుణిజాల మొత్తము 66. ఈ రెండు గుణిజాలలో చిన్నదాన్ని కనుగొనము. అంటే ఇక్కడ మల్టిపుల్స్ గుణిజాలు అంటే మనకి ఇక్కడ 6 యొక్క మల్టిపుల్స్ అన్నారంటే 6లో టేబుల్లో వచ్చే నెంబర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి 6 1 6 6 2 12 6 3 18 6 4 24 వీటిని మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటాం. అంటే 6 యొక్క గుణిజాలు అంటాం. వాటిల్లో రెండు కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్, సమ్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే రెండు వరుస అంటే ప్రక్కనే ఉండే రెండు మల్టిపుల్స్ తీసుకుని యాడ్ చేస్తే 66 వచ్చిందంట. అయితే వాటిలో చిన్న నెంబర్ ఏంటి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 36 చిన్న నెంబర్ అనుకోండి. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, దీనికి 6 యాడ్ చేస్తే వస్తుంది అంటే 42. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 66 రాదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇది 24 అయిందంటే నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, దీనికి 6 యాడ్ చేస్తే 30. ఈ రెండు యాడ్ చేస్తే 66 రాదు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 30, దీని తర్వాత మల్టిపుల్ ఏమవుతుంది, దీనికి 6 యాడ్ చేస్తే 36 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 66 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంటంటే 30 అనమాట. అంటే ఆ రెండిట్లో చిన్న గుణిజం ఏదంటే 30. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. Two numbers are in the ratio 2:7. If the first number is increased by 14 and the second number is decreased by 6, then the ratio becomes 4:3. What is the sum of the original two numbers? అంటే రెండు సంఖ్యలు 2:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్యను 14 పెంచి అంటే 14 కలిపి రెండవ సంఖ్యను 6 తగ్గిస్తే ఆ నిష్పత్తి 4:3గా అవుతుంది. అసలు రెండు సంఖ్యల మొత్తము అంటే ఒరిజినల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంతో అడుగుతున్నాడు. ఫస్ట్ ఆ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 2:7 రేషియోలో ఉన్నాయి. అంటే ఈ రేషియోలో సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆ రెండిటి యొక్క మొత్తము మల్టిపుల్ ఆఫ్ 9 అంటే 9 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 9 టేబుల్లో వచ్చే నెంబరు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. 27 9 టేబుల్ వస్తుంది, 45 వస్తుంది, 18 వస్తుంది, 36 వస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ ఏమన్నారు, ఫస్ట్ నెంబర్ని 14 పెంచి సెకండ్ నెంబర్ని 6 తగ్గిస్తే ఆ రేషియో ఎలా మారుతుందట, 4:3గా మారిపోతుందట. అంటే ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు మొత్తం ఎంత పెరుగుతుందో చూద్దాం. ఇక్కడ 14 పెంచి 6 తగ్గించామంటే ఓవరాల్గా 14లోంచి 6 తీసేస్తే 8. అంటే ఆ సంఖ్యల మొత్తము 8 పెరుగుతుంది అనమాట మొత్తము. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఆ కొత్తగా ఏర్పడిన సంఖ్యలు ఏ రేషియోలో ఉన్నాయి, 4:3. ఈ రెండింటి మొత్తం ఎంత, 7. అంటే ఆ పెంచగా ఇలా మార్చగా వచ్చిన సంఖ్యల మొత్తం ఖచ్చితంగా 7 యొక్క మల్టిపుల్ అవుతుంది. అంటే 7వ టేబుల్లో వచ్చే నెంబర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఇచ్చిన వాటిలో మనకి 7వ టేబుల్లో వచ్చే నెంబర్ అంటే 8 చేసిన తర్వాత, ఎందుకంటే మనకి ఆ నెంబరు ఎంత పెరుగుతుంది, ఆ రెండింటి యొక్క మొత్తం 8 పెరుగుతుంది కదా. దీనికి 8 కలిపామనుకోండి ఎంత అవుతుంది, 35. ఇది 7 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూడండి, దీనికి 8 యాడ్ చేస్తే మనకి 43 వస్తుంది, 7 టేబుల్లో రాదు. 53 వస్తుంది, 7 టేబుల్లో రాదు. దీనికి 8 యాడ్ చేస్తే 26 వస్తుంది, 7 టేబుల్లో రాదు. దీనికి 8 యాడ్ చేస్తే 44 వస్తుంది, 7 టేబుల్లో రాదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 27 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఆ రెండు సంఖ్యల మొత్తము 27.
ఇప్పుడు ఆ రెండు సంఖ్యల్ని 9తో డివైడ్ చేస్తే డివిజిబుల్ అవుతుంది 27. అట్లాగే ఫస్ట్ నెంబర్నేమో 14 ఇంక్రీజ్ చేసి రెండో నెంబర్ని 6 డిక్రీజ్ చేసినప్పుడు మనకి ఓవరాల్గా సంఖ్య ఎంత పెరుగుతుందంటే ఆ మొత్తం 8 పెరుగుతుంది. కాబట్టి 27కి 8 యాడ్ చేస్తే 35. అప్పుడు ఆ సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇందులో అంకెల మొత్తం ఎంత? 7. కాబట్టి మార్చిన తర్వాత ఆ సంఖ్యల మొత్తం 7తో భాగించబడాలి. ఇందులో మనకి 35 ఒకటి మాత్రమే భాగించబడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఉన్న 27 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర పై 5% తగ్గింపు అంటే డిస్కౌంట్ ఇస్తాడనమాట. మరియు 14 వస్తువులను కొనుగోలు చేసినందుకు 2 వస్తువులను ఉచితంగా ఇస్తాడని ఫ్రీగా ఇచ్చేస్తాడు 14 పర్చేస్ చేస్తే. మరియు మొత్తం లావాదేవీలో 33% లాభం పొందుతాడు. ఇట్లా చేసినా కూడా అతనికి 33% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఒక కస్టమర్ 14 వస్తువులకు చెల్లిస్తాడని భావిస్తే ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర దాని కొన్న ధర కంటే ఎంత శాతము ఎక్కువ? అంటే ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత శాతం ఎక్కువ ఉంటుంది అని అడిగాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ప్రకటిత ధరపై 5% డిస్కౌంట్ ఇస్తాడు. ప్రకటిత ధరను మనం మార్కెట్ ప్రైస్ అంటాం కదా, ఎంపీ మార్కెట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు ధర ఎంత అవుతుంది? 5% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి 95 రూపీస్ అవుతుంది. ఈ రెండింటికి రేషియో తీసుకున్నాం. రెండిట్లో 5 టేబుల్, ఇందులో 20 టైమ్స్, ఇందులో 19 టైమ్స్. అంటే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 20:19 రేషియోలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ అతను ఏం చేస్తున్నాడు? 14 వస్తువులు కొంటే 2 ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో యాక్చువల్లీ ఎంత? 16 వస్తువులకే కట్టాలి. కానీ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని వస్తువులు అతను డబ్బులు తీసుకున్నాడు? ఓన్లీ 14 వస్తువులకే డబ్బులు తీసుకున్నాడు. కాబట్టి దీన్ని 14తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 320 అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది? 19 × 14. 9 4s are 36, 3 4 1s are 4 + 3 7, again 19, 6 6 266 అయింది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇలా అమ్మిన తర్వాత కూడా అతనికి 33% ప్రాఫిట్ వస్తుంది, 33% లాభం వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. అప్పుడు అతను 33% లాభానికి అమ్మాలి అంటే 100కి 33 యాడ్ చేయాలి కదా. అంటే అప్పుడు దాని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 133 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా మనకి సెల్లింగ్ ప్రైస్లే కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే మనకి దీన్ని మనం 2తో డివైడ్ చేసాం అనుకోండి, ఈక్వల్ అవుతుంది కదా. 266ని 2తో డివైడ్ చేస్తే మనకి 133 అవుతుంది. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేసాం కాబట్టి దీన్ని కూడా 2తో డివైడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 160 వస్తుంది అనమాట. అంటే ఒకవేళ కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ 160, సెల్లింగ్ ప్రైస్ 133 అయింది. ఇక్కడ అడిగింది ఏంటంటే మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధర కొన్న ధర కంటే ఎంత ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది? 60. 100గా బేస్గా తీసుకున్నాం కాబట్టి 60% ఎక్కువగా ఉన్నట్లే కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఒక దీర్ఘచతురస్రము పొడవు దాని వెడల్పుకు 3 రెట్లు మరియు ఆ దీర్ఘచతురస్రం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పును కనుగొనండి. ఇక్కడ రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం అంటే తెలుసు కదా, మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ 90 degrees ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఏమంటున్నాడు? దీని యొక్క పొడవు, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. అంటే పొడవైన భుజాన్ని మనం పొడవుగాను, తక్కువ పొడవున్న భుజాన్ని వెడల్పుగాను తీసుకుంటాం. వెడల్పుకి 3 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకుంటే ఏమవుతుంది? ఇది 3x అవుతున్నాడు, 3 రెట్లు కాబట్టి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 3x అవుతుంది, ఇది x అవుతుంది. చుట్టుకొలత అంటే అన్ని భుజాల మొత్తము కదా, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి అన్ని కలిపేస్తే 3 + 2 1 4 ప్లస్ 3 అంతా 7 ప్లస్ 1 8x అయింది మొత్తం పెరిమీటర్. ఇది ఎంతకు సమానము? 48 సెంటీమీటర్స్కి ఈక్వల్ అట. దీని నుంచి x వాల్యూ చెప్పేసేయచ్చు కదా, 48/x అవుతుంది. 8ని ట్రాన్స్పోజ్ చేస్తే
ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 6 సెంటీమీటర్స్. ఈ ఎక్స్ ఏంటి దాని యొక్క బ్రెడ్త్ కదా, వెడల్పు కదా, అడిగింది అదే కదా, వెడల్పును కనుక్కోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత అవుతుంది అనమాట 6 సెంటీమీటర్స్ అవుతుంది. అది ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5th వన్. 24 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 6 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఘన స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము. అంటే సాలిడ్ సిలిండర్. సిలిండర్ అంటే తెలుసు కదా, మనకి డ్రమ్ షేప్లో ఉండే వాటిని మనం సిలిండర్స్ అంటాం. దీన్ని బేస్ రేడియస్ భూ వ్యాసార్థము అంటాం, దీన్ని ఎత్తు అంటాం అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు, భూ వ్యాసార్థం ఆర్ వాల్యూ 24 సెంటీమీటర్లు, అలాగే ఎత్తు 6 సెంటీమీటర్లు అయితే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అనమాట. ఒక స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం. ఇక్కడ ఆన్సర్స్ అన్ని పైలో ఉన్నాయి కాబట్టి పై వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, పైన అలాగే ఉంచుదాం. 2π ఆర్ ప్లేస్లో ఎంత రాస్తాం 24 ఇంటూ ఆర్ ప్లేస్లో 24, హెచ్ ప్లేస్లో 6. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 24 ఆర్ 48 పై బ్రాకెట్లు రెండు యాడ్ చేస్తే 30. ఓకే, మల్టిప్లై చేద్దాం. 0 ఉంది, 3 8 ఆర్ 24, 2 ఉంది, 3 4 ఆర్ 12 ప్లస్ 2 14. అంటే 14 40 వచ్చింది, ఇంకా పై ఉంది కదా. ఇన్ని చదరపు సెంటీమీటర్లు అనమాట, అంటే స్క్వేర్ సెంటీమీటర్స్ అంటాం. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటుతుంది. అయితే రైలు పొడవు ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, సమయాన్ని ఏమో సెకండ్లో ఇచ్చాడు, అలాగే వేగాన్ని ఏమో కిలోమీటర్లు పర్ గంటకు ఇచ్చాడు. గంటకు 45 కిలోమీటర్లు. కాబట్టి స్పీడ్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చేయాలి, ఎందుకంటే ఇది అవర్స్, కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఇచ్చిన స్పీడ్ ఎంత 45 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే కిలోమీటర్లు పర్ గంట. మనం కిలోమీటర్లు పర్ గంట వేగాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే పెద్ద విలువని చిన్న విలువలోకి మారుస్తాం కాబట్టి చిన్న ఫ్రాక్షన్తో ఇంటూ చేయాలి, అంటే 5/18తో ఇంటూ చేయాలి. అలాగే మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చాలంటే ఫ్రాక్షన్ రివర్స్ చేయండి, 18/5తో ఇంటూ చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం దేంతో ఇంటూ చేయాలి 5/18తో ఇంటూ చేయాలి. ఇవి పెద్ద యూనిట్స్, మీటర్స్ పర్ సెకండ్ అనేవి చిన్న యూనిట్స్ కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్. న్యూమరేటర్లో చిన్న నెంబర్ ఉంటే దాన్ని చిన్న ఫ్రాక్షన్ అంటాం. ఓకే, 9 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. ఈ 2 టేబుల్ ఎందులోని కట్ అవుతుంది కాబట్టి 5 5 ఆర్ 25/2 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఇక్కడ ఏంటి, ఒక స్తంభం ఉంది, రైలు ఈ స్తంభాన్ని దాటాలి అంటే దాటడానికి 24 సెకండ్లు పట్టింది. అంటే ఇది దాటాలంటే ఎంత దూరం ప్రయాణించాలంటే ఈ రైలు ఎంత పొడవు ఉంటే అంత దూరం ప్రయాణించాలి. అంటే ఇక్కడ ఆ దూరాన్ని మనం రైలు యొక్క పొడవుగా తీసుకుంటాం అనమాట. ఓకే, మనకి స్పీడ్కి అలాగే దూరానికి కాలానికి మనకి యాక్చువల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనకి దాని పొడవు కావాలి అంటే డి కావాలి కాబట్టి డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం రైలు యొక్క పొడవు కావాలి అంటే దాని యొక్క స్పీడ్ని ఎంత, ఇక్కడ స్పీడు 25/2ని టైంతో ఇంటూ చేయాలి 24. ఈ 2 టేబుల్ 24లో ఎన్ని టైమ్స్ పోతుంది 12 టైమ్స్. 25 12 ఎంత 300. ఇక్కడ వేగాన్ని మీటర్స్ పర్ సెకండ్లో తీసుకున్నాం కాబట్టి డిస్టెన్స్ మీటర్లో వస్తుంది. అంటే ఆ రైలు యొక్క పొడవు ఎంత అంటే 300 మీటర్లు అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇచ్చిన సమాసాన్ని సూక్ష్మీకరించండి అంటే సింప్లిఫై చేయమండి అన్నాడు. ఎప్పుడైనా సరే మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇందులో మనం బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. ఇది బ్రాకెట్. ఓకే, 13 స్క్వేర్ అంటే 169, 5 స్క్వేర్ అంటే 25, మైనస్ చేస్తే 144. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే పవర్ 3/2 ఉంది ఇంటూ ఈ 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. 2ని 3 టైమ్స్ వేసుకుని ఇంటూ చేస్తే మనకి 8 వస్తుంది కాబట్టి
నెక్స్ట్ ఇక్కడ పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ a/b హోల్ పవర్ -n ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే b/a హోల్ పవర్ n అని రాయొచ్చు అనమాట. అంటే రెసిప్రోకల్, a/bకి రెసిప్రోకల్ తీసుకుంటే పవర్ యొక్క సైన్ మారుతుంది అనమాట. దాన్ని వ్యుత్క్రమము లేదా గుణకార విలోమము అంటాం. కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 6/1. 6/1 అంటే 6 కదా, అంటే 6/3 అవుతుంది అనమాట. 6/3. ఓకే, బ్రాకెట్స్ ని సింప్లిఫై చేసాం, తర్వాత డివిజన్ చేయాలి. కాబట్టి దీన్ని తీసుకొచ్చి కింద రాస్తున్నాను 6/3. ఓకే, ఈ 3 టేబుల్ అంటే ఎందుకంటే a/m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/mn. పవర్స్ రెండు ఇంటూ చేస్తాం, అంటే 3 × 2/3 అంటే 3 కట్ అవుతుంది కాబట్టి 2 ఉంటుంది. అలాగే ఇక్కడ 144 అంటే 12 స్క్వేర్ కదా, అంటే దాన్ని 12 స్క్వేర్ అని రాస్తున్నాను. పవర్ ఏముంది, 3/2 ఉంది, ఇంటూ ఇక్కడేమో 2 స్క్వేర్ ఉంది, బై కింద 6/3 ఉంది. ఇప్పుడు ఈ 2ని కట్ చేసేయచ్చు, అంటే 12 క్యూబ్ మిగిలింది మనం. 12ని ఎట్లా రాయొచ్చు, 2 × 3 ఇలా రాయొచ్చు కదా, విడగొట్టవచ్చు కదా, ఇంటూ 2 స్క్వేర్ బై 2 × 6 అని రాయొచ్చు కదా, 2 × 6, 2 6 are 12 బై 6 క్యూబ్. ఏబి హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m ఇంటూ b/m అని రాయొచ్చు, అంటే 2 క్యూబ్ ఇంటూ 6 క్యూబ్ ఇంటూ ఆల్రెడీ ఇక్కడ 2 స్క్వేర్ బై 6 క్యూబ్ ఉంది. ఈ 6 క్యూబ్ కట్ చేసేయండి. 2 క్యూబ్ అంటే ఎంత, 8 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 4 8 ఎంత, 32. కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అనమాట, 32 వస్తుంది. ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఒక దత్తాంశం యొక్క సగటు మరియు బాహుళకం వరుసగా 58.7 మరియు 61.1 అనుభావిక సూత్రము ఉపయోగించి ఆ దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. ఇక్కడ అనుభావిక సూత్రము, ఎంపరికల్ ఫార్ములా, అంటే మనకి సగటు మధ్యగతము బాహుళకానికి ఒక సంబంధం ఉందన్నమాట. అది ఏంటంటే బాహుళకము ఈక్వల్ టు 3 × మధ్యగతము -2 × సగటు. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఆ దత్తాంశం యొక్క బాహుళకాన్ని మధ్యగతాన్ని కనుక్కోమంటున్నాడు. బాహుళకం ఎంత ఇచ్చాడు, 61.1 ఇచ్చారు, ఈక్వల్ టు 3 × మధ్యగతము -2 × సగటు ఎంత ఇచ్చారు మనకి, 58.7గా ఇచ్చారు. 61.1 ఈక్వల్ టు 3 × మధ్యగతము మైనస్ 2 7s are 14, పాయింట్ పెట్టేసాం, 1 ఉంది, 2 8s are 16 + 1 17, 1 ఉంది, 2 5s are 10 + 1 11, 117.4. ఈ 117.4ని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అది ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 117.4 అవుతుంది, ఈక్వల్ టు 3 × మధ్యగతము. ఓకే, ఇక్కడ రెండు యాడ్ చేయాలి మనం. ఫస్ట్ పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాయాలి. 61.1 5, మళ్ళీ పాయింట్ దగ్గర పాయింట్ పెట్టాం, 8 7 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 178.5 ఈక్వల్ టు ఈ 3ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసాం, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి LHSకి వస్తే ఇక్కడ ఏముంటుంది అని డివైడ్ చేస్తుంది, అప్పుడు ఇక్కడ మధ్యగతం ఉంటుంది అనమాట. 3 టేబుల్ కట్ చేద్దాం. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 3s are 15, ఇంకా 2 ఉంది, 28 ఉంది, 9 3s are 27, ఇంకా 1 ఉంది, ఇక్కడ రాస్తాం. మరి పాయింట్ తర్వాత నెంబర్ చేస్తాం కాబట్టి పాయింట్ పెట్టేస్తాం. 15లో 5 టైమ్స్, అంటే ఆ దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అవుతుందన్నమాట, 59.5 అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి, ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ shopkeeper marks an article at 100 x rupees and offers a discount 20% on it. He sells it for 432 after charging VAT of 12.5% on the discounted price. What is the value of X? ఇక్కడ ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ MPX అట. నెక్స్ట్ దాని మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మనం 100 రూపీస్ అనుకుందాం ప్రస్తుతానికి. ఆ 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది మనకి. ఓకే, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే అమ్మకపు ధర 20% డిస్కౌంట్ ఇస్తే 100కి 20 తగ్గిస్తున్నాడు కాబట్టి 80 అవుతుంది.
నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాడు, ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాని మీద వ్యాట్ యాడ్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఎస్పీ ప్లస్ వ్యాట్ అనమాట. అంటే అమ్మకపు ధర ప్లస్ వ్యాట్ కలిపితే ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి 12.5%ని మనం ఫ్రాక్షన్లో రాస్తే మనకు 1/8 వస్తుంది. ఎందుకంటే 25% అంటే 1/4 కదా, 100లో 4వ వంతు. ఈ 12.5 అంటే మళ్ళీ ఇందులో సగభాగము, అంటే 1/4లో హాఫ్ ఏంటంటే 1/8 అవుతుంది అనమాట. కాబట్టి మనం ఇది అంటే ఒక వస్తువు యొక్క ధర 8 రూపాయలు అయితే దాని మీద వ్యాట్ ఎంత వస్తుంది అనమాట, 1 రూపీ. కాబట్టి ఆ ధర అమ్మకపు ధర వ్యాట్ కలిపి 9 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 8 అయితే ఇది 9 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇది రెండు ఈక్వల్ చేయాలి. ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే 8 అవ్వాలంటే ఏం చేయాలి, 10తో డివైడ్ చేయాలి. కాబట్టి దీన్ని కూడా మనం 10తో డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 10 రూపీస్ అనమాట. అంటే మార్కెట్ ప్రైస్ 10 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 8 రూపీస్, అలాగే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ వ్యాట్ 9 రూపీస్. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి, అతను ఆ వస్తువుని ఎంతకు అమ్ముతున్నాడు, 432 రూపీస్కి అమ్ముతున్నాడు విత్ వ్యాట్ అనమాట. అంటే ఈ 9 దానికి సమానం అంటే 432కి సమానం. అంటే ఈ 9 దేంతో ఇంటూ చేస్తే 432 వస్తుందో చూసుకోండి. అది ఎలా తెలుస్తుందంటే 9 దీంతో డివైడ్ చేసేయండి. 432 9తో డివైడ్ చేసాం అనుకోండి 4 9s are 36. ఇంకా 72 ఉంది, ఇక్కడ 7 ఉంది కదా, 72 అవుతుంది. 8 9s are 72. అంటే 9ని మనం 48తో ఇంటూ చేస్తే మనకి 432 వస్తుంది. కాబట్టి మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ కావాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది, మనకి 10 వచ్చింది. ఈ 10ని కూడా మనకి 48తో మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది, 480 రూపీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 480 రూపీస్ అనమాట. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక రిటైలరు తన వస్తువులపై 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 8% నగదును డిస్కౌంట్ను అనుమతిస్తాడు. అంటే ఒక పర్సన్ ఒక వస్తువు మీద 25% డిస్కౌంట్ ఇచ్చేస్తాడు. ఒకవేళ కస్టమరు అతను క్యాష్ రూపంలో చెల్లించాడు అనుకోండి, ఆ ప్రైస్ని మరొక 8% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. అయినప్పటికీ అతను కొనుగోలు ధరపై 17.3% నికర లాభంలో పొందుతున్నాడు. అయినా కూడా అలా చేసినా కూడా అతను కొన్న ధర కంటే ఒక 17.3% ఎక్కువకే అమ్ముతున్నాడు. అంటే అంత లాభాన్ని ఆర్జిస్తున్నాడు అన్నమాట. అయితే కొనుగోలు ధర అంటే కాస్ట్ ప్రైస్ ప్రకటిత ధర కంటే ఎంత శాతం ఎక్కువ, అంటే మార్కెట్ ప్రైస్ కంటే ఇక్కడ కొనుగోలు ధర కంటే మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధర ఎంత శాతం ఎక్కువ. ఇక్కడ కొనుగోలు అంటే కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ ఎంత శాతం ఎక్కువ మనం కాల్కులేట్ చేయాలి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చాడు, 25% ఒకటి, తర్వాత 8% ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చాడు. అప్పుడు దీన్ని సింగిల్ డిస్కౌంట్లోకి మార్చాలంటే మనకు ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా, x + y - xy/100. 2 వరుస డిస్కౌంట్లని ఒకే డిస్కౌంట్లోకి మార్చడానికి ఇది ఫార్ములా. అంటే 25 + 8 - 25 × 8/100. 25 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 4 టేబుల్ ఇందులో 2 టైమ్స్. ఈ రెండు యాడ్ చేస్తే 33లోంచి 2 మైనస్ చేయాలి. అంటే ఓవరాల్గా 31% డిస్కౌంట్ ఇస్తాడు అనమాట మొత్తం మీద. కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ 100 తీసుకున్నాం అనుకోండి ఒకవేళ, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, మనకి 31 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు. కాబట్టి 100లో 31 తీసేసేయండి, ఎంత అవుతుంది, 69 రూపీస్ అవుతుంది అన్నమాట సెల్లింగ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ అయినప్పటికీ అతను 17.3% ప్రాఫిట్ పొందుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఒకవేళ అతను కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ దానికంటే 17.3% ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 100కి 17.3 కలిపితే 117.3 రూపాయలు అవుతుంది అనమాట. ఇది అమ్మకపు ధర అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఎంఆర్పి అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉందో కాల్కులేట్ చేయాలి. ఓకే, అంటే మనం ఎంఆర్పిని తీసుకురావాలి దీని మీద. ఓకే, మనం ఇక్కడ 69 ఉంది కాబట్టి ఇక్కడ 69తో నింపుతాము. ఇంతకు ముందు చాలాసార్లు నేను ఈ రేషియోకి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పాను. ఓకే, మనం ఈ మూడింటికి రేషియో ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ప్లేస్ ఏమో ముందున్న నెంబర్తో నింపాలి, ఈ చివరిలో ఉన్న నెంబర్ ఏమో దాని తర్వాత ఉన్న నెంబర్తో నింపాలి. ఈ రెండు ఇంటూ చేస్తే
6900 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ప్రకటిత అంటే మార్కెట్ ప్రైస్ రెండు కావాలి. కాబట్టి సెల్లింగ్ ప్రైస్తో మనకు సంబంధం లేదు కాబట్టి ఇది మల్టిప్లై చేసి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ రెండు ఇంటూ చేస్తే 100తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఒక 0తో ఇంటూ 10తో ఇంటూ చేయడానికి పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. ఇంకొక 10 ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 11730 అవుతుంది అనమాట. రెండిట్లో 0 కట్ చేస్తున్నాం. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో మార్కెట్ ప్రైస్. దీనికంటే ఇది ఎంత ఎక్కువ చూడాలి అంటే 1173లోంచి 619 మైనస్ చేద్దాం. ఇది 3. 17లోంచి 9 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ 0. 10లోంచి 6 మైనస్ చేస్తే 4 అంటే 483 ఎక్కువ అనమాట. ఇది దేని మీద? కాస్ట్ ప్రైస్ కంట. వాడు ఏమడిగాడు? ఎంత పర్సంటేజ్ ఎక్కువ, దీని పర్సంటేజ్లో మార్చాలి. 483 బై దేని మీద పర్సంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ ఉన్నాడు కాబట్టి కింద కాస్ట్ ప్రైస్ వేసుకుంటాం. 690 ఇంటూ 100. 0 కట్ చేసాం. 3 టేబుల్ ఇందులో 23 టైమ్స్. 3 1s are 3, 6 3s are 18, 1. ఓకే, ఈ 23 ఇందులో 7 టైమ్స్ కట్ అవుతుంది కదా. ఇక్కడ ఒక 10 ఉంది అంటే 7 10s are 70% ఎక్కువ అనమాట. ఇక్కడ అతను మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధరని అతని కొన్న ధర కంటే 70% ఎక్కువగా నిర్ణయించడం జరిగింది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ద కాస్ట్ ఆఫ్ 12 pens అండ్ 7 pencils ఈజ్ 233. అంటే 12 పెన్నులు మరియు 7 పెన్సిళ్ళ ధర 233 అట. ఒక పెన్ను ధర 1.5 తగ్గి పెన్సిల్ ధర ₹1 పెరిగితే 2 పెన్నులు 3 పెన్సిళ్ళ ధర 48 రూపాయలు. మొదటేమో 12 పెన్నులు 7 పెన్సిళ్ళ ధర ఏమో 233. ఒకవేళ పెన్ను ధరని ₹1.5 తగ్గించి పెన్సిల్ ధరని ₹1 పెంచితే అప్పుడు 2 పెన్నులు 3 పెన్సిళ్ళకి అయ్యే ఖర్చు ధర ఎంత అంటే 48 రూపాయలు. అయితే మనకి 4 పెన్నులు 1 పెన్సిల్ ధర ఎంత? మనకి 10th క్లాస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అంటే 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత. దాని మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను అనమాట. వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్ మనకి చాలా చోట్ల అర్థమెటిక్లో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఆ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ పెన్ను ఒక్కొక్క పెన్ను ధర తెలియదు, ఎక్స్ అనుకుందాం. పెన్సిల్ ధర కూడా తెలియదు, వై అనుకుందాం. అప్పుడు 12 పెన్సిల్స్ ధర ఏమవుతుంది? సంఖ్యని దాని రేట్తో గుణిస్తే వస్తుంది అంటే 12x అవుతుంది. అలాగే 7 పెన్సిల్ ధర ఎంత అవుతుంది? 7y అవుతుంది. ఈ మొత్తం ఎంత అవుతుంది? 233 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ పెన్ ధర ₹1.5 తగ్గించి పెన్సిల్ ధర 1 పెరిగితే అప్పుడు 2 పెన్నులు నెక్స్ట్ 3 పెన్సిళ్ళు చూద్దాం. ఇక్కడ మనకి ఒక్కొక్క పెన్ మీద ₹1.5 తగ్గింది అంటే అప్పుడు 2 పెన్నుల మీద ఎంత తగ్గుతుంది? ₹3 తగ్గుతుంది. 2 రూపాయలు ₹3 అవుతుంది కదా అంటే 3 తగ్గుతుంది. 2 పెన్నుల మీద మనం ₹3 తక్కువ ధరకు వస్తుంది అన్నమాట ముందు కంటే. అలాగే 3 పెన్సిళ్ళు అంటే ప్రతి దాని పెన్సిల్ ధర ₹1 పెంచితే 3 పెన్సిల్ ధర ఎంత పెరుగుతుంది? ₹3 పెరుగుతుంది. అంటే నికరంగా మనకి పెన్నుల మీద ఏమో ₹3 తగ్గింది, పెన్సిల్ మీద ₹3 పెరిగింది. నికరంగా ఇక్కడ 0 మార్పు లేదు. కాబట్టి మనకి దీని పాత రేట్లో మనం 2 పెన్నులు 3 పెన్సిళ్ళు కొంటే ఎంత అవుతుందో కొత్త రేట్లో కూడా అంతే అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ? 2x + 3y. ఎందుకంటే x వైలు పాత రేట్లే కదా, ఈక్వల్ టు 48 అని రాసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక సమీకరణం వచ్చింది, ఇక్కడ ఒక సమీకరణం వచ్చింది. ఆ రెండింటిని మనం సాధించాలి, సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని అప్లై చేయాలి. ఇందులో ఎక్స్లైనా వైలైనా సమానం చేయాలి. మనం ఎక్స్లో సమానం చేయొచ్చు, వై ఎందుకంటే మనం 3ని 7 చేయలేము కానీ 2ని 12 చేయొచ్చు. కాబట్టి దీని అంతటిని మనం 6తో ఇంటూ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 6 2s are 12x ప్లస్ 6 3s are 18y ఈక్వల్ టు దీన్ని 6తో ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? 6 8s are 48, 4 6 4s are 24 ప్లస్ 4 28 అవుతుంది. అంటే ఈ సమీకరణాన్ని అవసరం కోసం మనం ఎలా మార్చుకున్నాం. ఇప్పుడు ఈ మొదటి సమీకరణాన్ని దీని కింద రాసుకుని మైనస్ చేయండి, అప్పుడు ఎక్స్ ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మైనస్ చేసినప్పుడు ఏం చేయాలి? కింద సమీకరణం యొక్క గుర్తులు మార్చాలి. అప్పుడు ఎక్స్లు 0 అయిపోతాయి.
18లోంచి 7y తీసేస్తే 11y అవుతుంది. ఇది 5 55 అయింది. ఈ 11 అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే బై 11 అవుతుంది కాబట్టి కట్ చేస్తే 5. అంటే ఇక్కడ y విలువ 5 అనమాట. అంటే ఒక్కొక్క పెన్సిల్ ధర ఎంత అంటే 5 రూపాయలు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 పెన్నులు 3 పెన్సిళ్ళు కలిపితే మనకి 48 రూపాయలు అవుతుంది. పెన్సిల్ ధర వచ్చేసింది 5 రూపాయలు అని. అంటే 3 పెన్సిల్ ధర ఎంత అవుతుంది? 3 5 15 అవుతుంది. దీని అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఈ 48లోంచి ఇది మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 33 అవుతుంది. అంటే దాని వాల్యూ 2x వాల్యూ 33 అవుతుంది అనమాట. ఈ 2ని పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బై 2 అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది 2 టేబుల్? 2 1s are 2, ఇంకా 1 ఉంది. 6 2s are 12, 1 ఉంది, పాయింట్ పెడితే 10 అవుతుంది. 5 టైమ్స్ అంటే 16.5. అంటే ఒక్కొక్క పెన్ను ధర ఎంత అంటే 16.5 రూపాయలు అనమాట. ఇప్పుడు అడిగింది ఏంటంటే 4 పెన్నులు అంటే 4 × 16.5 ప్లస్ ఒక పెన్సిల్ ధర ఎంత? 5 రూపాయలు. ఎంత అవుతుందో మనం కాల్కులేట్ చేయాలి. 4 16 64 ప్లస్ 4 అర్ధలు ఎంత అవుతుంది? 2 రూపాయలు. అంటే 66 రూపాయలు అవుతుంది. ప్లస్ 5 ఎంత అవుతుంది? 71 రూపాయలు అనమాట. అంటే ఇక్కడ మనకి 71 ఎక్కడ ఉంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 34 స్క్వేర్ మైనస్ 60 స్క్వేర్ యొక్క ధనాత్మక వర్గమూలము. మనకి వర్గ సంఖ్యల గురించి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏ నెంబర్ని అయితే 2 ఈక్వల్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతాము, అంటే 2 సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలుగుతాము, వాటిని వర్గ సంఖ్యలు అంటాం. 4 ఉంది, 2 × 2 గా రాయొచ్చు. 9 ఉంది, 3 × 3 గా రాయొచ్చు. 16 ఉంది, 4 × 4 గా రాయొచ్చు. వీటిని అన్నింటినీ ఏమంటాం అనమాట? స్క్వేర్ నెంబర్స్, వర్గ సంఖ్యలు అంటాం. అలాగే ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క వర్గమూలం అంటాం, స్క్వేర్ రూట్ అంటాం. దాన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ 1 = 1, అలాగే స్క్వేర్ రూట్ 4 = 2, స్క్వేర్ రూట్ 9 = 3 ఇట్లా రాస్తాం అనమాట. అయితే ఒక సంఖ్య యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ అనేది ప్లస్ నెంబర్ అయినా కావచ్చు, మైనస్ నెంబర్ అయినా కావచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 = 2 × 2 అని రాశాను. అలాగే -2 × -2 కూడా రాయొచ్చు కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4 అయింది. కాబట్టి √4 వాల్యూ -2 కూడా కావచ్చు. ఇదేమో రుణ వర్గమూలము, ఇది ధన వర్గమూలము అన్నమాట. ఇది నెగిటివ్ స్క్వేర్ రూట్, ఇది పాజిటివ్ స్క్వేర్ రూట్. అయితే దీని యొక్క పాజిటివ్ స్క్వేర్ రూట్ ధన వర్గమూలము ఎంత అన్నాడు. దాన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 34 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ కదా. ఇవి స్క్వేర్ చేసి మైనస్ చేయొచ్చు, లేకపోతే a² - b² రూపంలో ఉంది కాబట్టి a + b × a - b కూడా అప్లై చేయొచ్చు. అలా అప్లై చేసామనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? 34 + 16 యాడ్ చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 16 + 32, 34లోంచి 16 మైనస్ చేస్తే 14 - 6 18 వచ్చింది. ఓకే, మల్టిప్లై చేస్తే 18 5s are 900, అంటే 50ని 18ని ఇంటూ చేస్తే 900. దీనికి వర్గమూలం ఎంత అంటాడు అనమాట, ధన వర్గమూలం. 9కి వర్గమూలం అంటే 9 × 100 900 అవుతుంది కదా. 9కి వర్గమూలం ఎంత? 3. 100కి వర్గమూలం ఎంత? 10, అంటే 30 అవుతుంది అనమాట. అంటే 900 యొక్క వర్గమూలము -30 అయినా కావచ్చు, +30 అయినా కావచ్చు. ఇక్కడ ధన వర్గమూలం అడిగాడు కాబట్టి +30 ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది మనకి? 3rd ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యాంగిల్ ABCD ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD taken in order or in the ratio 3:7:6:4 then ABCD. అంటే ఒక ABCD అనే చతుర్భుజంలో ABCD అనే కోణాలు వరుసగా 3:7:6:4 నిష్పత్తిలో ఉంటే ABCD అనేది ఏమవుతుంది? ట్రెపేజియమా, సమాంతర చతుర్భుజమా, రాంబస్సా, గాలిపటమా? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ మీద అవగాహన ఉండాలి. అంటే చతుర్భుజాల్లో రకాల మీద మనకి అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ట్రెపేజియంలో చూద్దాం. ఫస్ట్ దానికి డిఫరెంట్ టైప్ అనమాట. మిగిలినన్నింటినీ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకి ప్యారలోగ్రామ్ అనుకుందాం. అంటే సమాంతర చతుర్భుజంలో
మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇవి ఆర్డర్లో తీసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది. ఆ రెండు సమానంగా ఉండాలి. రేషియో డిఫరెంట్గా ఉందంటే అవి రెండు సమానంగా లేనట్టే, కాబట్టి అది ప్యారలోగ్రామ్ కాదు. నెక్స్ట్ రాంబస్ కూడా ఈ ప్యారలోగ్రామ్ నుంచి వచ్చిందే. ప్యారలోగ్రామ్లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని రాంబస్ అంటాం. ఆసన్న భుజాలు సమానంగా ఉంటే రాంబస్ అంటాం. కాబట్టి దీంట్లో కూడా మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ కైట్ అంటే ఏదైనా ఒక చతుర్భుజంలో రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటే, అంటే 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుందని కైట్ అంటాం, గాలిపటం అంటాం. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇందులో కూడా ఒక జత ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, కోణాలు. ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి, ఇవి రెండు సమానంగా ఉండవు. కాబట్టి మనకి ఇవి రెండు సమానంగా లేవు, కనీసం ఇవి రెండు కూడా సమానంగా లేవు. కాబట్టి ఇది కైట్ కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది అనమాట, ట్రెపీజియం అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ షిఫ్ట్లో మిగిలిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.